రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో కొద్ది రోజులుగా కొంత స్తబ్దత ఏర్పడ్డది, కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ తర్వాత పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కవిత లేక బయటకు రావడం, ఆ తర్వాత కొన్ని పత్రికల్లో కథనాలు రావడం, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరగడం, ఆమె ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు ఆమె అని చెప్పి ప్రచారం జరగడం, ఇట్లా చాలా అంశాల మీద వివిధ పత్రికల్లో కథనాలు వచ్చినాయి. సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర మీడియాలో చర్చ జరిగింది. కలిసికట్టుగా పనిచేసిన వాళ్ళు ఇట్లా ఎందుకు దూరం అవుతా ఉన్నారు, దూరం జరుగుతా ఉన్నారు, కవిత లేకెందుకు రాయాల్సి వచ్చింది, అసలు కేసీఆర్ ఫ్యామిలీలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ కేడర్ లో కూడా, నాయకుల్లో కూడా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కవిత వర్గం మిగతా బీఆర్ఎస్ వర్గం అంటే రెండు వర్గాలుగా పార్టీ విడిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు జస్ట్ విత్ ఇన్ 1 or 2 వీక్స్ లోనే వ్యవస్థ అంతా కూడా మారిపోయింది. ఏదైతే ప్రచారం జరిగిందో, ఏదైతే చర్చ జరిగిందో సోషల్ మీడియాలో, అదంతా కూడా తలకిందులైంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విచారణలో కేసీఆర్ ని పీసీ ఘోష్ కమిషన్ ముందుకు పిలిచారు. ఆ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యే రోజు పొద్దున్నే కవిత కేసీఆర్ ఇంటికి వెళ్ళారు. సో ఆ తర్వాత కేసీఆర్ తో పాటు బయటకు వచ్చారు. ఆ కేసీఆర్ ఎప్పుడైతే ఆ బీఆర్కే భవన్ దగ్గరకు వచ్చినప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆడారు, కేటీఆర్ కావచ్చు, మిగతా అంతా కూడా వాళ్ళే ఆడారు. ఆ ఘటన తర్వాత ఇప్పుడు తాజాగా మళ్ళీ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ కి ఇంకొకసారి నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. యాక్చువల్ గా గతంలోనే ఇచ్చారు నోటీసులు. అప్పుడు ఆయన ఫారెన్ టూర్ ఉందని చెప్పేసి ఇప్పుడు రాలేనని చెప్పారు. సో దానికి మళ్ళీ ఎక్స్టెన్షన్ గా ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. మండే రోజు విచారణకు రావాలని చెప్పి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ రెండు సంఘటనలు కూడా బీఆర్ఎస్ పార్టీని ఇంకింత స్ట్రెంథెన్ చేసినాయి, ఇంకింత ఐకమత్యంగా ఉండేలాగా చేసినాయి, వాళ్ళలో యూనిటీని పెంచినాయి.